ఒక నార్మల్ ప్లెయిన్ శారీని మంచి డిజైనర్ బోర్డర్ అండ్ మంచి డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసి ఒక ఎక్స్పెన్సివ్ శారీ లుక్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో నేను ఈ బ్లౌజ్ అండ్ శారీ డిజైన్ చేశాను. సో ఇవాళ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు చూపించబోతున్నా. 3/4 స్లీవ్ అనుకున్నా కానీ ఎల్బో స్లీవ్ లెంత్ పెట్టుకున్నాను. తర్వాత ఆ బార్డర్ ఏదైతే శారీలో వేసానో అదే నేను స్లీవ్స్కి వేసుకున్నాను అనమాట. సో ఈ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో, సారీ బార్డర్ ఎలా వేసాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంత అమౌంట్ అయిందనేది చెప్తాను. బ్యాక్ ఇట్లా కీ హోల్ నెక్ వచ్చింది, ఫ్రంట్ ఆల్రెడీ మీరు చూసారు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, స్టైలింగ్ వీడియోస్ అని ఇవన్నీ. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చారు నాకు. సో ఈ ప్లెయిన్ శారీకి నేను మీషోలో బార్డర్ తీసుకునేసి శారీకి స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చి డిజిటల్ ప్రింట్ పైన చైన్ స్టిచ్ వచ్చింది. చైన్ స్టిచ్ లేకపోతే చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో. మెజర్మెంట్స్ చెప్తూనే నేను ఇక్కడ కటింగ్ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ ఓపెన్ సైడ్, ఫోల్డింగ్ సైడ్ కూడా చూపిస్తున్నాను. నా బ్లౌజ్ లెంత్ వచ్చి 15 ఇంచ్, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. టేప్ బాగాలేదు, నా టేప్ దొరకలేదు, అందుకే ఓల్డ్ తీసుకున్నా. షోల్డర్ వచ్చి 7.5 ఇంచెస్, అదే 15 ఇంచ్ కాబట్టి హాఫ్ తీసుకుంటాం కదా. సో 4.5 దానిలోంచి నెక్, రిమైనింగ్ 3 ఇంచెస్ కూడా షోల్డర్ పట్టికి తీసుకున్నా. షోల్డర్ మీకు ఎంతైతే వస్తుందో దానిలో హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కదా మరి నెక్ పార్ట్. సో రిమైనింగ్ 7.5 మనకి ఆమ్ రౌండ్ అనమాట. 7.5 నెక్ అండ్ షోల్డర్ వస్తే మీకు రిమైనింగ్ 7.5 కూడా మనకి ఆమ్ రౌండ్ వస్తుంది. తర్వాత మనం భుజం జారకుండా షోల్డర్ దగ్గర చూడండి, షోల్డర్ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇట్లా ఒక పావించి ఇలా మార్క్ చేసుకోవాలి క్రాస్గా. అప్పుడు మనకి భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది అసలు మర్చిపోకండి. నెక్స్ట్ మనకి ఈ ఆమ్ రౌండ్ని మీరు 1 ఇంచ్ డెప్త్ తీసుకోవాలి బ్యాక్ నెక్కి, హాఫ్ ఇంచ్ ఫ్రంట్కి తీసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచ్ నేను మార్క్ చేసుకుని ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ దగ్గర ఏం చేస్తామంటే కొంచెం లోపలికి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం ఒక 1/4కి అలాగా కొంచెం రౌండ్ షేప్ తీసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఆమ్ రౌండ్ కూర్చుంటుంది అనమాట. లోపలికి ఒక 1/4 అలా వచ్చేలాగా మళ్ళీ దానికి షోల్డర్ స్టార్టింగ్ పాయింట్కి స్ట్రైట్గానే మనం డ్రా చేసేసుకోవాలి, దానికి కనెక్ట్ చేసేయాలి లైన్. జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న కర్వ్ ఇచ్చుకోవాలి అంతే. సో చెస్ట్ పార్ట్ విత్ సీమ్ ఎలవెన్స్ 12 ఇంచెస్ అనమాట. చెస్ట్ 9.5 ఇంచ్ ప్లస్ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా. సో అలా మీది ఎంత వస్తుందో అంత మెజర్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ వేస్ట్ పార్ట్ కూడా 7.5 ఇంచ్ వేస్ట్ రౌండ్ వస్తే ప్లస్ 1 ఇంచ్ డాట్కి పెట్టుకుంటాం కదా 1 ఇంచ్. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ అనమాట. సో మీ మెజర్మెంట్స్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఇక్కడ డ్రా చేసుకోవాలి. సీమ్ ఎలవెన్స్ అట్లీస్ట్ 2 ఇంచెస్ పెట్టుకోండి, మనకి ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నా మెజర్మెంట్స్ అన్నీ నేను ఇక్కడ డ్రా చేస్తాను, డ్రాఫ్టింగ్ అయితే చూపించాను. నెక్ వచ్చి 4.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను కదా, 3 ఇంచెస్ షోల్డర్ పట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను బోట్ నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి గుర్తుపెట్టుకొని, బోట్ నెక్ ఎప్పుడు కూడా లెంత్ 3 ఇంచెసే ఉండాలి, విడుతుంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను అన్ని మెజర్మెంట్స్ ఇచ్చాను. 4.5 ఇంచ్ వెడల్పు, 3 ఇంచెస్ లెంత్ నెక్కి. బ్యాక్ వచ్చి నాకు ఫుల్ లెంత్ 15 ఇంచెస్ కదా, 15 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా మనకి కుట్లు కోసం అని తీసుకున్నా. ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నా. ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసి దాన్ని వేరే ఫ్యాబ్రిక్ పైన పెట్టి అప్పుడు కదా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. ఇక్కడ అలా కాకుండా ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా తీస్తున్నా చూడండి, కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను, పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి డ్రాఫ్ట్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ తీసేసా. సో ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేశాను. ప్రతిసారి నేను బ్యాక్ కట్ చేసి దానిపైన పెట్టి ఫ్రంట్ కట్ చేయడం అలా కాకుండా ఒకేసారి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము ఫ్రంట్ పార్ట్తో పాటుని. ఇప్పుడు ఇక బ్యాక్ కీ హోల్ ఉంది కదా, అది ఎలా కట్ చేయాలో చెప్తాను. ఖర్చు వైపు నుంచి బ్లౌజ్ కింద నుంచి 3.5 ఇంచ్, అలాగే నెక్ దగ్గర బ్లౌజ్కి మిడిల్లో 2.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ ఫామ్ చేసుకోండి. అలాగే నెక్ దగ్గర నుంచి మిడిల్ లైన్ దగ్గర 7 ఇంచెస్ కిందకి ఈ మార్క్ డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి దీనికి గ్యాప్ 2.5 ఇంచ్ వచ్చింది. ఆ విడ్త్ సరిపోదు, లేకపోతే మరి బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ లైన్స్ అన్నీ మనం ఇలా కనెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కట్ చేస్తున్నా చూడండి. ఈ కీ హోల్ సరిపోతుంది, మరీ ఎక్కువ అయితే మనకి కొంచెం చూడడానికి ఆడ్గా అనిపిస్తుంది. సో ఇలా సరిపోతుంది. సో ఈ షేప్ కోసం నేను ఆల్రెడీ మీకు మెజర్మెంట్స్ చెప్పాను కదా, దాన్ని ఫాలో అయిపోండి. దీన్ని నేను హుక్స్ వేయడానికి అని చెప్పి డివైడ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఖర్చు తర్వాత ఎక్స్ట్రా నేను కట్ చేసేసుకుంటున్నా. ఆ ఎక్స్ట్రా ఎందుకు అంటే ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, తర్వాత కట్ చేసేద్దాం అన్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి నెక్ పార్ట్ 4.5 ఇంచ్, అలానే
మిగతా రిమైనింగ్ 3 ఇంచెస్ షోల్డర్ పట్టే వస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ ఇది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా విత్ మెజర్మెంట్స్. సో 4.5 ఇంచ్ నెక్ విడ్త్ తీసుకున్నాము, 3 ఇంచెస్ షోల్డర్ పట్టి తీసుకుంటున్నాము. నేను అన్నీ నోట్ చేసి పెడుతున్నా. ఇప్పుడు ఈ 4.5 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి, మిగిలిన 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఎందుకనేది చెప్తా. మనం ఇప్పుడు తీసుకునే ప్యాటర్న్కి ఇది మెయిన్ అనమాట. 3 ఇంచెస్ ఒకటి, 1.5 ఇంచ్ ఒకటి, 3 ఇంచ్ షోల్డర్ పట్టి కదా. ఇక నెక్ లెంత్ వచ్చి నేను ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు మీ కంఫర్ట్ని బట్టి 6.5 ఆర్ 6 అలా మీకు నచ్చినట్టు పెట్టుకోండి. నేను ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో మనకి ఆ 7 ఇంచెస్ దగ్గర కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక బాక్స్ క్రియేట్ చేసుకున్నా. ఓకేనా. లెంత్, నెక్ లెంత్ 7 ఇంచ్, విడ్త్ 3 ఇంచెస్. ఇప్పుడు ఏం చేయాలి అంటే 7 ఇంచెస్ లైన్ దగ్గర 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత అక్కడ నుంచి 1.5 ఇంచ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసుకుని దాన్ని ఏ లెంత్ దగ్గర ఎండ్ చేయాలి అంటే 5.5 దగ్గర ఎండ్ చేసుకోండి. ఇక్కడ చూడండి 1.5 ఇంచ్ ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఆ స్ట్రైట్ లైన్ ఎంతవరకు అంటే ఇందాక ఫస్ట్ లైన్ 7 దగ్గర 4.5 పెట్టుకున్నాము, ఇప్పుడు ఒక 1 ఇంచ్ కిందకి 5.5కి డ్రా చేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ లైన్ 4.5కి వచ్చింది, ఆ 7 ఇంచెస్ బాక్స్ దగ్గరే. పక్క లైన్ 5.5కి తీసుకున్నా. ఇప్పుడు ఎలా డ్రా చేసుకుంటున్నాం చూడండి. నెక్ షేప్ మనకి విడ్త్ 1.5 ఇంచ్ సరిపోద్ది. మీకు ఇంకా దగ్గరగా కావాలంటే 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ షేప్ కోసం అని చెప్పి మనం 4.5కి లైన్ ఒకటి, దాని పక్కనే 5.5కి లైన్ ఒకటి అయితే మనకి ఈ షేప్ వస్తుంది. సో ఇదే షేప్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసేసుకోవాలి. మీకు ఈ నెక్ ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇక్కడ మెజర్మెంట్స్ చెప్పాను కదా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని పేపర్ పైన డ్రా చేసుకుని తర్వాత మీరు కట్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ పేపర్ పైన ప్యాటర్న్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం చూద్దాము. ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 3.5 వరకు ఒక డాట్ పెట్టుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ అర్థం అవ్వట్లేదు అంటే ఇంక ఇదే కంటిన్యూ అయిపోవచ్చు. అక్కడ నుంచి ఒక 10 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి ఒక 10 ఇంచెస్కి ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. చాలామందికి ప్రిన్సెస్ కట్ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు అనుకునే వాళ్ళు ఇదే మీరు మెథడ్ ఫాలో అయిపోండి. అందరికీ ఇదే మెజర్మెంట్ మీరు యూస్ చేసుకోవచ్చు. మ్యాక్స్ అందరికీ 10 ఇంచే ఉంటుందన్నమాట. 10 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి, అక్కడ నుంచి 4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. సో దీని తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ మన బ్లౌజ్ ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ ఒక మార్క్ చేసుకోండి. 3.5 మార్క్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర మిడిల్ ఒక మార్క్ పెట్టుకుని అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి, ఇక్కడ చూడండి నేను 2 లైన్స్ పెట్టాను కదా, సో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఇదంతా ప్రిన్సెస్ కట్కి షేప్ కోసం అనమాట. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎపెక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి మనకి ఆర్మ్ రౌండ్కి ఈ షేప్ని కనెక్ట్ చేసుకోవాలి. మీరు నేను చెప్పిన మెథడే ఫాలో అయిపోతుంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు వేరే మెథడ్లో వెళ్తే కనుక ఇక్కడ చూడండి మనం ప్రిన్సెస్ కట్కి ప్యానల్స్ కట్ చేస్తున్నాం కదా, సో కటింగ్స్లో పోతాయి కాబట్టి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోగలదు. ఇక్కడ అలానే ఖర్చు సైడ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని బ్లౌజ్కి మిడిల్ ఉంది కదా, మిడిల్ వరకు డ్రా చేసుకోవాలి. అదేంటంటే షేప్ మంచిగా వస్తుంది అన్నట్టు. మీరు చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు ఫ్రాక్స్లో అలానే బాడీ పార్ట్ కూడా మనం అలానే కట్ చేస్తాం కదా, సో అలానే బ్లౌజ్కి కూడా అనమాట. ఇప్పుడు నేను డ్రాఫ్ట్ చేసుకున్న ప్యాటర్న్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ కటింగ్ అయిపోయింది. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నాను. నాకు తెలిసి వీడియో కొంచెం అక్కడక్కడ స్టక్ అవుతున్నట్టుంది, బట్ నేను ఎక్కడ మిస్ చేయలేదు, మీకు అన్నీ ప్రాపర్గానే చెప్పాను. ఇప్పుడు స్లీవ్ కూడా కట్ చేసుకుంటున్నా. స్లీవ్ కటింగ్ అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్లీవ్ లెంత్ నేను ఎప్పుడు ఎల్బో స్లీవే పెట్టుకుంటాను. సో ఇప్పుడు కూడా ఎల్బో స్లీవే పెట్టుకున్నా, పఫ్ ఏం పెట్టట్లేదు. సో స్లీవ్ కటింగ్ అయిపోయినాక అది కూడా కట్ చేసుకుంటున్నాను. మీకు కటింగ్ స్లీవ్ది కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, సో దట్ నేను ఓన్లీ స్లీవ్ కటింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే కటింగ్ అయితే ప్రాపర్గా అయిపోయింది. సో నేను ఇక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను, స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ప్యానల్స్ అన్నీ నేను అటాచ్ చేసుకుంటున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకుని చుట్టూ కుట్టుకుని కింద వరకు వదిలేస్తాను, సో దట్ నాకు రివర్స్ చేయడానికి ఉంటుందన్నమాట. సో దానిపైన ఒక
పైన స్టిచ్ వేసేస్తాను. సో, అది కొంచెం నీట్‌గా వస్తుంది. తర్వాత ఈ కటింగ్ అయిపోయినాక నేను ఎప్పటికప్పుడు నేను ఐరన్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నెక్ ప్యాటర్న్ గూడా కుట్టేస్తున్నాను. నేనేం చేస్తా అంటే ఓవర్‌లాక్ అది మనకు అవసరం లేకుండా చుట్టువైపులా కుట్టేస్తాను. ఏదో ఒక సైడ్ వదులుతాను. దాంతో నేను మిగతా ఫ్యాబ్రిక్ అంతా రివర్స్ చేసేసుకుంటాననమాట. దానిపైన టాప్ స్టిచ్ వేసేసుకుంటా. తర్వాత ఎప్పటికప్పుడు నేను ఐరన్ చేసుకుంటా. అప్పుడు మంచి బొటిక్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు. సారీ, కొంచెం వీడియో మనకి స్టక్ అయితూ వస్తుందనిపిస్తుంది. కానీ నేను మ్యాక్స్ మీకు అన్నీ మంచిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ వీడియోస్ అన్నీ మీకు యూజ్ అయితున్నాయి అని అనుకుంటున్నా. ప్లీజ్ ఒకవేళ యూజ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీరు కుట్టకపోయినా స్టిచ్చింగ్ అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి సో, మీరు ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. అట్‌లీస్ట్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అయితుంది కదా! తర్వాత ఈ ఛానల్‌లో ఓన్లీ స్టిచ్చింగే కాదు, స్టైలింగ్ వీడియోస్ కూడా చెప్తూ ఉంటాను. నేను యాక్చువల్‌గా ఫ్యాషన్ డిజైనర్‌ని అనమాట. దాంతో పాటు నేను బ్యూటీషియన్ కోర్స్ కూడా నేను అట్లా సమ్మర్ హాలిడేస్‌లో అట్లా చేసున్నా. సో, మాక్సిమం స్టైలింగ్ వీడియోస్ కానీ, అలానే స్కిన్ కేర్, హెయిర్ కేర్ వీడియోస్ కానీ చెప్తూ ఉంటాను. సో, మీకు అందరికీ ఏదో ఒక వీడియో డెఫినెట్‌గా యూజ్ అయితూనే ఉంటుంది. సో, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. నాతో పాటు మీరు నేర్చుకోండి. సో, ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోవచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను అంత ప్రాపర్‌గా ఏం చూపించట్లేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి వీడియో కూడా చాలా లాంగ్ అయిపోతుంది అని. సో, ఫ్రంట్ పార్ట్ ప్యానెల్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్నాను. ఇంక దానిపైన టాప్ స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసాను, దాన్ని రివర్స్ చేస్తాను. దానిపైన టాప్ స్టిచ్ కూడా వేస్తున్నాను. సో, నేను బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాను అనమాట. ప్లెయిన్ సారీస్ కానీ, ట్రాన్స్పరెంట్ సారీస్ కానీ తీసుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా బ్యాక్ హుక్సే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ పెట్టుకున్నారే అనుకోండి, సారీ ట్రాన్స్పరెంట్‌గా ఉంది అంటే ఎప్పుడైనా మన హుక్ కొంచెం దూరమైనా లేకపోతే హుక్ ఊడిపోయినా అది ఆడ్‌గా కనిపిస్తది. సో, అలాంటి వాళ్ళు బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే అంత ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రంట్ మనకు ఆడ్‌గా కనిపించే ఛాన్స్ ఉండదు. ఇక్కడ నేను ఫ్రంట్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్ అవి కూడా నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. మీరు నా సబ్స్క్రైబర్స్ అయితే మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. నేను ఎప్పుడు హెయిర్ కేర్ సిరీస్ చేస్తుంటా అప్పుడప్పుడు. ఇక్కడైతే నేను మునగాకు తీసుకోవడానికి ట్రై చేస్తా. రాగి పిడుపు ఉంటుంది కదా, దానిలో మునగాకు వేసుకుని పిడుపులా చేసుకుని దాంట్లో కొంచెం బెల్లం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెయిర్ కేర్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి 80-90% ఫుడ్లోనే ఉంటుంది కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ నేను షాంపూస్ ఏమి యూస్ చేయను. మెంతులు, మందార ఆకులు, మందార పువ్వులు, కుంకుడుకాయ, షికాకాయ, అలానే ముందు రోజు మనం గంజి ఉంటుంది కదా, దాన్ని నేను మార్నింగ్ ఉంచుకుని పెట్టుకుంటాను. అది కొంచెం అలోవెరా ఇవన్నీ వేసి నేను ఇట్లా పేస్ట్ చేసుకుంటాను. దీన్ని హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేస్తానన్నమాట. తర్వాత బియ్యం నీళ్ళు కడిగిన ఉంటాయి కదా, ఆ బియ్యం నీళ్ళు ఒకటి పెట్టుకుంటాను. తర్వాత ఇంట్లోనే హెయిర్ కండిషనర్ చేసుకున్నాను. దాన్ని యూస్ చేస్తాను నేను ఎప్పుడు కూడా హెయిర్ షాంపూయింగ్కి. మ్యాక్సిమం నేను కెమికల్స్ యూస్ చేయకుండా ఉంటాను. లైక్ హెయిర్ కండిషనర్స్ కానీ, హెయిర్ సీరమ్స్ కానీ, అలానే షాంపూస్ కానీ ఇవేమి యూస్ చేయను. హెయిర్ ఆయిల్ కూడా హెర్బల్ నేనే ప్రిపేర్ చేసుకుంటా. సో, ఇంక నేను హెయిర్కి ప్యాక్ అప్లై చేసేసుకునేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. వాష్ చేసుకునే రోజు ఏం చేస్తారంటే ఒక 1 అవర్ అట్లా హెయిర్ ఆయిల్ ఉంచుకుని బాగా మసాజ్ చేయండి. హెయిర్ ఆయిల్ ఎప్పుడు కూడా హీట్ చేసుకోండి, కొంచెం గోరువెచ్చగా చేసుకుని అప్పుడు హెయిర్కి అప్లై చేయండి. ఆ హెయిర్ ఆయిల్ ఒక 1 అవర్ అలా ఉంచుకుని తర్వాత హెయిర్ ప్యాక్ నేను చెప్పాను కదా, మెంతులు అవన్నీ వేసుకుని ఆ హెయిర్ ప్యాక్ మీరు అప్లై చేసుకోండి. దాన్ని ఒక 30 మినిట్స్ అలా ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవడమే. ఇక్కడ స్లీవ్స్ కూడా నేను లైనింగ్కి అటాచ్ చేశాను, రివర్స్ చేశాను, టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. సో, స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. తర్వాత మీరు స్లీవ్స్ కుట్టేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రంట్ లోత్ తీసుకుంటాం కదా స్లీవ్కి, అక్కడ మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ అని చెప్పి. తర్వాత మనం బ్లౌజ్కి స్లీవ్ అటాచ్ చేసుకునేప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు ఈ ఫ్రంట్ లోత్ తీసుకున్న స్లీవ్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. ప్రతిదీ నోట్ చేసుకుని పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు నేను హుక్స్ పట్టి తాడు పట్టి వేసేస్తున్నా బ్యాక్ నెక్కి. తర్వాత హుక్స్ పట్టి తాడు పట్టికి 2.5 ఇంచ్ ఒకటి, 3 ఇంచ్ ఒకటి కట్ చేసుకోండి. హుక్స్ పట్టీకి మనం 2.5 ఇంచ్ వేసుకోవాలి, తాడు పట్టీకి 3 ఇంచెస్ వరకు మనం కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసి మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఫస్ట్ టైం మీరు ఈ టైప్ ఆఫ్ అందరికీ ఒకేసారి చూడగానే వచ్చేయాలని లేదు.
ఈ డిజైన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకటి 2-3 సార్లు కొంచెం ఓపికగా చూడండి. తర్వాత మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి బుక్‌లో. నోట్ చేసుకున్నాక మాకు అర్థమవుతుంది అన్నప్పుడు మీరు కుట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ షోల్డర్స్ అటాచ్ చేసేసాను. తర్వాత నేను కింద పీస్ కాటన్ పీస్ ఒకటి నేను 1.5 ఇంచ్ తీసుకుని కింద మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ముక్క వేయాలి. లేదు ఇలా కాదు మేము మళ్ళీ పీస్ ఏం విడిగా వేయమనుకుంటే మీరు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో దట్ దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఫినిషింగ్స్ అన్నీ అయిపోవచ్చాయి ఆల్మోస్ట్. షోల్డర్స్ అటాచ్ చేసేస్తున్నాం. షోల్డర్స్ అటాచ్ చేసేసాము అంటే మనం ఇంకా స్లీవ్ కుట్టేసుకోవడమే అనమాట. షోల్డర్ అటాచ్ చేసేప్పుడు మనకు ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా అవసరం లేదు. ఇప్పటికి షోల్డర్ అటాచ్ అయిపోయింది కదా, స్లీవ్ కూడా నేను కుట్టేసుకుంటున్నా. ఫ్రంట్ అక్కడ ఎఫ్ అని నేను మార్క్ చేసుకున్న స్లీవ్కి, అలానే ఫ్రంట్ పార్ట్ వచ్చేలా కూడా నేను ఇక్కడ కుట్టేసుకుంటున్నా. మీరు ప్రతిసారి కుట్టేప్పుడు ఒకసారి అంతా మెజర్ చేసుకోండి. అంటే స్లీవ్ అటాచ్ చేసే ముందే మనం కట్ చేసుకున్న ఆర్మ్ రౌండ్కి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సో స్లీవ్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మనం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ చేసుకునేసి ఇంకా మనకి ఇక్కడ సేమ్ దగ్గర నేను స్టిచెస్ వేసేసుకుంటున్నాను. ఒక 4 స్టిచెస్ అయినా వేసుకోవడానికి ఉంటుంది. మనం ఈ 2 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ పెట్టుకున్నాం కదా దానిలో. సో నేను అన్నీ అంటే 1/4 ఇంచ్ గ్యాప్లో స్టిచెస్ అన్నీ వేస్తాను అనమాట. 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 4 స్టిచెస్ వేస్తాను. సో మనకి నేను ఎక్కువే సీమ్ ఎలవెన్స్ పెడతాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎన్ని రోజులైనా ఆ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్ చేసేప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ చెక్ చేసుకోను. జస్ట్ బ్లౌజ్కి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకుని సీమ్ ఎలవెన్స్ ఎలాగో మార్క్ పెట్టుకుంటాను కదా, దాన్ని స్ట్రైట్గా కుట్టేస్తాను. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గానే మెజర్మెంట్స్తో వెళ్తాం కాబట్టి మళ్ళీ డబుల్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆఫ్టర్ బ్లౌజ్ అంతా అయిపోయాక ఒకసారి వాళ్ళకి చెక్ చేసుకుని ఇస్తాం కదా, అప్పుడు చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ మనం ఎంత ఎక్స్ట్రా పెట్టుకునేమనేది మాత్రమే మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 2.5 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ పెట్టుకున్నాను అనుకోండి, 2.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుని బ్లౌజ్ ఫినిష్ చేసేస్తాను అనమాట. శారీ అయితే ఇది చాలా ప్లెయిన్గా వచ్చింది. దీనికి నేను మీషోలో ఈ శారీ బార్డర్ తీసుకున్న, ఈ లేస్ తీసుకున్న మిర్రర్స్ వచ్చాయి. సో నేను దాన్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. మనం కట్టు చెంగు కట్టుకునేటప్పుడు ఒక 1/2 మీటర్ వరకు ఉంచుతాం కదా, ఫ్యాబ్రిక్ వదిలేస్తాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసి పళ్ళు అంతా కంటిన్యూ చేసి మనకి బ్యాక్ నడుము వస్తుంది కదా, నడుము దగ్గర డ్రేపింగ్ వస్తుంది పళ్ళు, అక్కడ వరకు కూడా మనం ఈ బార్డర్ వేసుకోవాలి. నేను ఇక్కడ నైట్ 2:30 అయిపోయింది నేను ఈ సారీ లేస్ వేసేసరికి, అందుకని ప్రాపర్గా చూపించలేకపోయాను. నేను కుదిరితే నెక్స్ట్ వీడియోలో శారీ బార్డర్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా నేను వేసి చూపిస్తాను. జస్ట్ మీకు ఇప్పుడు చెప్తున్నాను అంతే. మనకి ఏదైతే పార్ట్ మనకు కనిపిస్తుందో బ్యాక్, అక్కడి నుంచి కట్టు చెంగు వరకు కూడా మనం ఈ లేస్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తా. సో ఆఫ్టర్ శారీ వేసుకున్నాక లుక్ ఇలా ఉంది. సో నేను చెప్పాను కదా, ట్రాన్స్పరెంట్ శారీస్ కొన్నప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ హుక్స్ పెట్టుకోమని. ఎందుకే ఒక్క హుక్ కూడా మనకు చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది, చాలా ఆడ్గా అనిపిస్తుంది. బ్యాక్ కీ హోల్ చూసారు కదా, అది అంతకు మించి వైడ్ మీరు అసలు పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను పెట్టిన దానికంటే ఇంకా తగ్గించినా కూడా బాగానే ఉంటుంది. ఒకసారి కట్ చేసి వేసుకుంటే కానీ తెలియదు కదా. సో నాకు ఓకే అనిపించింది, కానీ మీరు ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. సో ఫుల్ శారీ అయితే ఇది ప్లెయిన్ శారీనే, కానీ చిన్న బార్డర్ అండ్ డిజైనర్ బ్లౌజ్ వేసేసరికి మంచి ఎక్స్పెన్సివ్ లుక్ అండ్ పార్టీ వేర్ లుక్ వచ్చింది కదా. సో మనం ప్లెయిన్ శారీస్ని ఇట్లా కూడా మనం కన్వర్ట్ చేసుకుని హైలైట్ చేసుకోవచ్చు. ఇది చిన్న చిన్న పార్టీస్కి మీరు ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు, ఎక్కువసేపు కూడా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే లైట్ వెయిట్ శారీ కాబట్టి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ స్టైలింగ్ వీడియోస్ కోసం మీ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.